ప్రసరించగదే దయామయీ. నీ చరణములే మాకు శరణములు మాతా ఆత్మానందమయీ. మాతా ఆత్మానందమయీ. నీ అనుగ్రహం చే పరిగ్రహించితి మమ్మ ఈ క్రియాయోగం, ఈ సుషుమ్న క్రియాయోగం. ధన్యమైనదమ్మా మా దైనందిన నవజీవన యాగం, మా అభినవ జీవన యానం. విశ్వం దర్పణ దృశ్యమాన నగరీ తుల్యం నిజాంతర్గతం పశ్యన్నాత్మని మాయయా బహిరివోద్భూతం యథా నిద్రయా. యస్ సాక్షాత్ కురుతే ప్రబోధ సమయే స్వాత్మానమేవాద్వయం తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే. బీజస్యాంతరివాంకురో జగదిదం ప్రాంగిర్వికల్పం పునః మాయా కల్పిత దేశకాలకలనా వైచిత్ర్య చిత్రీకృతం. మాయావీవ విజృంభయత్యపి మహాయోగీ వయస్వేచ్ఛయా. తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే. హర హర మహాదేవ, శంభో శంకర. మహాశివరాత్రి సందర్భంగా దివ్య బాబాజీ సుషుమ్న క్రియా యోగా ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న సుషుమ్న క్రియా యోగా దీక్షా కార్యక్రమానికి విచ్చేసిన మీకందరికీ సాదర స్వాగతం, సుస్వాగతం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన శ్రీ విష్ణు కాలేజెస్ చైర్మన్ రాజు గారికి ప్రత్యేకమైన స్వాగతం, నమస్కారం. మహాదేవ శివ సాక్షాత్ మద్గురు శ్రీ ఆత్మానందమయీం ఇతి సంభావ్య మనసా మహాదేవం గురుం భజే. దివ్య బాబాజీ సుషుమ్న క్రియాయోగా ఫౌండేషన్ అంతర్జాతీయ ఆధ్యాత్మిక సేవా సంస్థ. ఈ సంస్థ వ్యవస్థాపకులు విశ్వగురువులు శ్రీ 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 ఆత్మానందమయ్యి అమ్మగారు. పూజ్యశ్రీ ఆత్మానందమయ్యి అమ్మగారు 12 సంవత్సరాల పాటు 8 గంటల కఠోరమైన సాధన చేసి సిద్ధ గురువులైన శ్రీ 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 భోగనాథ మహర్షుల వారి అనుగ్రహాన్ని పొందారు. వారి ద్వారా సుషుమ్న క్రియాయోగ ధ్యానం అనే ఒక అధునాతనమైన ప్రక్రియని పొంది ఈ సాధనను విశ్వవ్యాపితం చేయటం కోసం అహరహం పరిశ్రమిస్తున్నారు. దివ్య బాబాజీ సుషుమ్న క్రియాయోగ ఫౌండేషన్ ద్వారా అమ్మగారు అంతర్జాతీయ స్థాయిలో అనేక ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలతో పాటు ఉచితంగా ఆరోగ్యకారిణి సర్వభోగకారిణి అయిన సుషుమ్న క్రియాయోగ ధ్యానాన్ని వ్యాప్తి చేస్తున్నారు. వేద శివ శివో వేద అని అన్నారు. వేదమే శివుడు, శివుడే వేదం. చతుర్వేదాల సారాన్ని రంగరించి సుషుమ్న క్రియాయోగంగా మలచి సకల మానవ అభ్యున్నతికి ధర్మస్థాపనకు అనుపమాన సేవ చేస్తున్న గురువులు శ్రీ 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 ఆత్మానందమయ్యి అమ్మగారు. ఇవాళ పూజ్యశ్రీ ఆత్మానందమయ్యి అమ్మగారి ద్వారా మహాశివరాత్రి పర్వదినం రోజున సుషుమ్న క్రియాయోగ దీక్షను మీరంతా స్వీకరించబోతున్నారు. దయచేసి ముందుగా మీ అందరి సెల్ ఫోన్స్ను సైలెంట్ మోడ్లో కానీ స్విచ్ ఆఫ్ మోడ్లో కానీ ఉంచుకోవాల్సిందిగా ప్రార్థన. కాబట్టి దయచేసి మీరందరూ సెకండ్ హాల్లో ఉన్నవారు కూడా సెల్ ఫోన్స్ని స్విచ్ ఆఫ్ చేయండి. ఇప్పుడు సుషుమ్న క్రియాయోగ గురు పరంపర గురించి తెలుసుకుందామండి. పూజ్య గురువులు శ్రీ 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 ఆత్మానందమయ్యి అమ్మగారి పావన జీవనాన్ని గురించి, అలాగే పరమ గురువులైన శ్రీ శ్రీ శ్రీ
భోగనాథ మహర్షుల వారి గురించి, శ్రీ 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 మహావతార్ బాబాజీ గారి గురించి తెలుసుకుందాం. అసలు ఆది యోగి పరమశివుడి ద్వారా ఆవిర్భవించింది క్రియాయోగం. ఈ యోగాన్ని శివుడు పార్వతీదేవికి అమర్నాథ్ గుహలో అందించారు. అనంతరం సప్త ఋషులకు ఈ ధ్యాన ప్రక్రియను అందించారు. అగస్త్యుల వారు ఈ సాధనను వారి శిష్యులైన కళింగనాథ మహామునికి అందించారు. కళింగనాథ మహాముని సిద్ధులైన శ్రీ భోగనాథ మహర్షి గారికి ఈ క్రియాయోగ సాధనను అందించారు. సిద్ధ గురువులు శ్రీ 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 భోగనాథ మహర్షుల వారు ఋషీశ్వరులుగా ఆసీనులై ఉన్నటువంటి గురువులు. శ్రీ 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 భోగనాథ మహర్షుల వారు మహాసిద్ధులు, కాయకల్ప చికిత్సలో అసాధారణమైన నైపుణ్యం కనబరిచినటువంటి మహాయోగులు. వారు 1000 సంవత్సరాల పాటు సశరీరంతో ఉన్నారు. పళని క్షేత్రంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి విగ్రహాన్ని నవపాషాణాలతో తయారు చేసి ప్రతిష్ఠ చేశారు. స్వయంగా వారే సెప్టెంబర్ 7, 2005 సంవత్సరంలో పూజ్య గురువులు శ్రీ 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 ఆత్మానందమయ్యి అమ్మగారికి ధ్యానంలో దర్శనమిచ్చి సుషుమ్న క్రియాయోగ ధ్యాన ప్రక్రియను అమ్మగారికి అందించారు. అలాగే వారి పక్కన ఆసీనులైనటువంటి గురువుగారు శ్రీ 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 మహావతార్ బాబాజీ గారు. వారు శ్రీ 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 భోగనాథ మహర్షుల వారి శిష్యులు. శ్రీ 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 మహావతార్ బాబాజీ గారు మహితాత్ములు. వారు ఎన్నో 1000 సంవత్సరాలుగా సశరీరంతో ఉంటూ ఆధ్యాత్మిక తృష్ణ కలిగిన సాధకులకు ఆపన్న హస్తాన్ని అందిస్తూ వారిని అనుగ్రహిస్తున్నారు. శ్రీ 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 మహావతార్ బాబాజీ గారు, శ్రీ 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 భోగనాథ మహర్షుల వారు సుషుమ్న క్రియాయోగ గురు పరంపరలో పరమ గురువులు. ఇప్పుడు ప్రత్యక్ష పరబ్రహ్మ పూజ్యులు విశ్వగురువులు శ్రీ 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 ఆత్మానందమయ్యి అమ్మగారి గురించి తెలుసుకుందామండి. పూజ్యశ్రీ ఆత్మానందమయ్యి అమ్మగారు ధర్మ పరిరక్షణ కోసం, మానవుల జీవన వికాసం కోసం ప్రభవించిన కారణ జన్ములు. సుషుమ్న క్రియాయోగ ధ్యాన ప్రక్రియను భోగనాథ సిద్ధుల నుంచి స్వీకరించిన అనంతరం అమ్మగారు వారి జీవితాన్ని ఈ ధ్యాన ప్రచారానికే అంకితమిచ్చారు. గృహస్థులు, ఉద్యోగులు ఇలా సకల మానవాళి సాధనకు అర్హులు అని నిరూపిస్తూ ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది శిష్యులను అమ్మగారు తీర్చిదిద్దారు. ఎంతోమందికి ఈ సుషుమ్న క్రియాయోగ దీక్షని అంతర్జాతీయ స్థాయిలో అందించారు. ఈ సాధన ద్వారా ఆరోగ్యం, ఆనందం, ఆత్మతృప్తిని పొందే శక్తిని అమ్మగారు అందిస్తున్నారండి. గురుర్ బ్రహ్మా గురుర్ విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ శ్రీ గురవే నమః.
तस्मै श्री गुरवे नमः। ఓం సుషుమ్న. మొట్టమొదట మీ అందరికీ నా వాత్సల్యపూర్వక నమస్కారాలండి. ఇవాల్టి రోజున భీమవరంలో మహాశివరాత్రి ఇలా మనమందరం కలిసి జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉందండి. మామూలుగా మనము శివుణ్ణి భక్త సులభుడు అంటాం, అవునా? చాలామంది ఏమనుకుంటారంటే శివుడు త్వరగా అందరికీ వరాలు ఇచ్చేస్తారు కాబట్టి ఆయన్ని భక్త సులభుడు అంటారు అని. మామూలుగా చూసినట్లయితే అలా కాదు. శివతత్వము అర్థం చేసుకోవడం చాలా సులభం. ఆ శివతత్వము మనుషులకి చాలా దగ్గరగా ఉంటుంది. శివతత్వము పురాణ గ్రంథాలు చదవటం ద్వారా పూర్తిగా తెలుసుకోలేము. మనల్ని మనము తెలుసుకున్నప్పుడే శివతత్వాన్ని కూడా చక్కగా మనము అర్థం చేసుకోవాలి. చరిత్రలో చూసినట్టయితే మార్కండేయ మహర్షి వారు, అలాగే ఆదిశంకరుల వారు లాంటి గొప్ప పండితులే కాక సామాన్య వ్యక్తి అయిన భక్త కన్నప్ప కూడా శివతత్వాన్ని చాలా సులభంగా అనుభూతి చెందగలిగారన్నమాట. శివతత్వం అన్నది మన సహజ తత్వం. శివమే సత్యము, శివమే నిత్యం. ఇప్పుడు శివుడు ఉమాపతిగా కుటుంబ ధర్మాన్ని, అలాగే శంకరుడుగా జగత్తు యొక్క ధర్మాన్ని, అలాగే మహాయోగిగా తన స్వధర్మాన్ని, ఈ 3 ధర్మాలని పాటించి ఆయన పరిపూర్ణత్వాన్ని సిద్ధింపచేసుకున్నారు. ఆయన మహాశూన్యస్థితిని సాధించిన రోజే మహాశివరాత్రి అంటారు. ఇప్పుడు శివుని యొక్క నామం తీసుకున్నట్టంటే శివునిలోని శకారం మనకేం సూచిస్తుందంటే కుటుంబ ధర్మాన్ని, అలాగే ఈకారము ఉద్యోగ ధర్మాన్ని, అలాగే వకారం వచ్చి మన స్వధర్మమైన ఆత్మధర్మాన్ని సూచిస్తుంది. ఈ 3 ధర్మాలని మనము మహాశివరాత్రి సందర్భంగా పూర్తిగా తెలుసుకొని మనం కూడా శివునిలాగా పరిపూర్ణత్వాన్ని సాధించాలి అని అనుకోవాలి. ఈ పరిపూర్ణత్వాన్ని మనము సుషుమ్న క్రియా యోగం అనే ధ్యాన పద్ధతి మూలంగా చక్కగా తెలుసుకోవచ్చు. శివం అంటే మంగళం. శ్రీకృష్ణ భగవానులు భగవద్గీతలో ఈ విషయాన్ని మనకి చక్కగా తెలియచేశారు. మనమందరం వినే ఉంటాం, జన్మకో శివరాత్రి. ఎక్కడ మనకి జన్మకో సంక్రాంతి, జన్మకో ఉగాది, జన్మకో దీపావళి అని చెప్పలేదు, కానీ జన్మకో శివరాత్రి అని చెప్పారు. మరి ఇందులో ఉన్న నిగూఢమైన అర్థం ఏమిటి? మహాశివరాత్రి రోజు 3 ముఖ్యమైన విషయాలు జరుగుతాయి. 365 రోజుల్లో
యోగత్వానికి, యోగ దీక్షకి చాలా ముఖ్యమైన రోజే మహాశివరాత్రి. మహాశివరాత్రి రోజు విశ్వం నుంచి, కాస్మోస్ నుంచి విపరీతమైన శక్తి ప్రకంపనలతో వలయాకారంలో సుడులు తిరుగుతూ విశ్వశక్తి చాలా ఫోర్స్గా భూమి వైపుకి వస్తుందన్నమాట. రెండో కారణం ఏంటంటే మన శరీరం కూడా మహాశివరాత్రి రోజు ఈ శక్తిని గ్రహించుటకు చాలా అనువుగా ఉంటుంది. మూడో కారణము, భూమి ఒక యాంగిల్ కొద్దిగా టిల్ట్ అయ్యి ఈ విశ్వశక్తిని తన వైపు ఆకర్షింప చేసుకునేదానికి అనువుగా ఉంటుంది. మరి మనము ఈ విశ్వశక్తిని మనలో గ్రహించుకోవడానికి మనం ఏం చేయాలి అంటే, మహాశివరాత్రి రోజు మితాహారం తీసుకోవాలి. నిటారుగా కూర్చొని కళ్ళు మూసుకున్నప్పుడు ఆ శక్తి ప్రకంపనలు మనలో చాలా చక్కగా ఆకర్షింపబడతాయి. మనకి లింగోద్భవ సమయంలో అంటే రాత్రి 12 నుంచి తెల్లవారుజామున 3 వరకు ఈ ప్రకంపనలు విపరీతంగా మన శరీరంలోని చక్రాస్ని చాలా శక్తివంతం చేస్తాయన్నమాట. కాబట్టి ఇటువంటి గొప్ప అవకాశాన్ని మనమెవ్వరూ జారవిడ్చుకోకూడదు. ఇన్నాళ్ళు మనకి ఈ విషయం తెలియదు, ఇప్పుడు తెలుసుకున్నాం కాబట్టి మనము దీన్ని పూర్తిగా గ్రహించాలి. మహాశివరాత్రి పర్వదినం రోజు ఆ మహాదేవుడు మనకి అందించిన యోగం చేయడం కూడా అదృష్టమా కాదా చెప్పండి? ఇదంతా భగవంతుని అనుగ్రహం ఉంటే జరుగుతుంది. భగవంతుని దయ, శివుని యొక్క దయ, మహాదేవుని దయ మన పైన ఎంత అపారంగా ఉంది. మనము ఎంత అదృష్టవంతులం, ఒక్క నిమిషం ఆలోచించండి. ఎందుకంటే మనకి ఇంకేం కావాలి? జన్మ సార్థకం చేసుకోవడం కూడా చాలా గొప్ప వరం కదండి. కాబట్టి ఇప్పుడు మనకి ఆ అవకాశం వచ్చింది. మొట్టమొదట కొత్తగా వచ్చిన వాళ్ళు సుషుమ్న క్రియా యోగాన్ని ఎలా చెయ్యాలి అన్న విషయాన్ని తెలుసుకుందాం. వీలైనంత నిటారుగా కూర్చొని చేతులను యోగముద్రలో ఉంచుకోవాలండి. చేతులని యోగముద్రలో ఉంచుకున్న వలన వచ్చి మన శరీరంలో ఉండే సుషుమ్న నాడికి ఎక్కువ శక్తి ప్రకంపనలు కలుగుతాయి. బొటన వేళ్ళు 2 దగ్గరకు ఉంచుకున్నప్పుడు సుషుమ్న నాడికి, చూపుడుల వేళ్ళు 2 దగ్గరకు ఉంచుకున్నప్పుడు ఇడా పింగళ నాడులకు, మిగతా 3 వేళ్ళు ఇంటర్లాక్ చేసినప్పుడు మన శరీరంలో ఉండే 72 వేల నాడులకి. ఈ 72 వేల నాడులు వచ్చి మన శరీరంలో ఉండే 1008 చక్రాలకి, 108 చక్రాలకి, మెయిన్ 7 చక్రాలకి కనెక్ట్ అయి ఉంటాయన్నమాట. కాబట్టి అన్ని నాడులు శక్తి ప్రకంపనలతో ఈ ముద్ర వలన విరాజిల్లుతాయి. ఈ యోగముద్రని మనం సుషుమ్న క్రియాయోగం చేసినంతసేపు చేతులను ఈ ముద్రలోనే ఉంచుకోవాలి. జస్ట్ వేళ్ళు కొనలు టచ్ అయితే చాలండి, గట్టిగా నొక్కి పెట్టక్కర్లేదు. తర్వాత రెండవ క్రియ ఓంకారము.
ఓంకారాన్ని మన మహర్షులు మహామంత్రము అని చెప్పారు. మనం ఓంకారాన్ని ఉచ్చారణ చేసినప్పుడు మన లోపలే కాకుండా ఎంతవరకైతే ఈ ఓంకారం యొక్క వైబ్రేషన్స్ వెళుతాయో అంతవరకు చక్కగా పాజిటివ్ ఎనర్జీతో నిండిపోతుంది. మనము ఈ సుషుమ్న క్రియాయోగంలో ఓంకారాన్ని నాభి స్థానం నుండి ఉచ్చారణ చేస్తామండి. మనం చేసే ఓంకారాన్ని మనం వింటూ చెయ్యాలి. ఓంకారానికి చిన్న గ్యాప్ ఉండాలి. 3 సార్లు కొత్తగా వచ్చిన వాళ్ళు ఓంకారాన్ని ఎలా ఉచ్చరించాలో చూద్దామండి. ఇందులో అకారము ఒకంత అయితే మకారము 2 ఉండాలి. ఒక్కసారి నేను ఎలా అభ్యాసం చేస్తున్నానో గమనించండి. తర్వాత 2 సార్లు నాతో పాటు మీరు కలిసి చెయ్యండి. అందరం ఒకసారి ప్రాక్టీస్ చేద్దామండి. వీలైనంత దీర్ఘంగా నాభి స్థానం నుంచి చేయడానికి ప్రయత్నించండి. ఒక్కొక్కరికి ఒక్కొక్క లంగ్ కెపాసిటీ ఉంటుంది. బలవంతంగా మీ లంగ్ కెపాసిటీకి మించి మాత్రం చేయొద్దండి. ఈ సుషుమ్న క్రియాయోగంలో మినిమం 21 సార్లు ఈ ఓంకారం చేద్దాము అంటే మ్యాక్సిమం 10 నిమిషాలు కూడా చేయొచ్చు మీ ఓపికను బట్టి. 3వ క్రియ దీర్ఘ శ్వాసలు. ఈ దీర్ఘ శ్వాసలు కూడా నాభి స్థానం వరకు మనం చేయాల్సి ఉంటుంది. ఈ దీర్ఘ శ్వాసలు చేసేటప్పుడు మన భావము ఎలా ఉంది అని గమనించాలి. అంటే మనము శ్వాసని లోపలికి తీసుకునేటప్పుడు మనము ఒక ఆనందాన్ని తీసుకుంటున్నాను, ఆరోగ్యాన్ని, ప్రేమను, ఆప్యాయతని, ఏ పాజిటివ్ క్వాలిటీస్ మనకు కావాలనుకుంటున్నామో ఆ క్వాలిటీస్ భావముతో మీలోనికి తీసుకోండి. అలాగే నిశ్వాస చేస్తున్నప్పుడు ఏ క్వాలిటీస్ మీకు వద్దనుకుంటున్నారో, కోపము, సోమరితనము, ఈర్ష్య, ద్వేషాలు, ఇలాంటివన్నిటినీ మీ నిశ్వాస ద్వారా వెలుపలకి వదిలేయండి. ఈ భావశ్వాసలు కూడా మనము ఈ యోగంలో మినిమం 14 సార్లు, మ్యాక్సిమం 10 నిమిషాలు. దీర్ఘశ్వాసలు అయిన తర్వాత తిరిగి మామూలు శ్వాసకి వచ్చేయాలి. తర్వాత చివరిగా భ్రూమధ్య స్థానంలో అంటే మనం బొట్టు పెట్టుకునే స్థానంలో మన గమనికను నిలపవలసి ఉంటుంది. బొట్టు స్థానంలో గమనిక అంటే కళ్ళు బిగించి కళ్ళు పైకెత్తి భ్రూమధ్యముని చూడడం కాదండి.
హాయిగా అలవోకగా ఎలాగైతే అర్జునుడికి వాళ్ళ గురువుగారు పక్షి కన్నును చూడమన్నప్పుడు ఆయన దృష్టంతా పక్షి కన్ను పైన ఎలాగైతే ఉండిందో మన ఏకాగ్రత మొత్తం కూడా బొట్టు స్థానంలో నిలపాలి. ఏ ఆలోచనలు మనకి వద్దు. ఆలోచనారహిత స్థితే ధ్యానం. ఆలోచనారహిత స్థితిలో మనము ఎంతో విశ్వశక్తిని గ్రహించగలమన్నమాట. మనము ఈ టెక్నిక్ ఎలా డిజైన్ చేశారంటే పరమ గురువులు మనం చేతులని యోగముద్రలో ఉంచుకొని ఓంకారాలు దీర్ఘశ్వాసలు చేసినప్పుడు ఆటోమేటిక్గా మనము ఆలోచన రహిత స్థితిలోకి వెళ్ళిపోతాం. తర్వాత కాసేపటి తర్వాత ఆలోచనలు వచ్చినా కూడా ఆలోచనకి మధ్య ఒక చిన్న గ్యాప్ ఉంటుందండి. ఎప్పుడైతే 12 సెకండ్ల కాలం పాటు మనము ఆలోచన రహిత స్థితిలో ఉంటే దాన్ని ధారణ అంటారు. అలా 12 సార్లు జరిగినప్పుడు అది ఒక క్రియాయోగగా మారుతుంది. కాబట్టి మీరు కళ్ళు మూసుకున్నప్పుడు ఆలోచన వచ్చిందనుకోండి, నేను ఇప్పుడు ఇంత దూరం ఇంత టైం తీసుకొని మహాశివరాత్రి పర్వదినం రోజు ఇక్కడికి వచ్చి ఆలోచించడానిక వచ్చాను, లేదు. ఈ 49 నిమిషాలు ఈ దీక్షా కార్యక్రమం అయ్యేంత వరకు ఏ ఆలోచనలు నాకొద్దు. సులభంగా మనము ఆలోచన రహిత స్థితిలోకి వెళ్ళాలంటే ఇప్పుడు మనము ఆత్మస్వరూపులం, అవునా అండి? మనము ఆత్మస్వరూపులం అనేదే సత్యము. మనము ఆత్మస్వరూపులము అనుకున్నప్పుడు ఆత్మకి ఏమన్నా ఆలోచనలు ఉంటాయా? కాబట్టి ఈ 49 నిమిషాలు మాత్రం మనము ఒక ఆత్మస్వరూపులుగా అనుకుందాం. కాబట్టి ఈ 49 నిమిషాలు మన ఊరు పేరు మన ఉద్యోగం ఏది మనకి అవసరం లేదు. మనము ఆ శివ పరమాత్మ తత్వంలో విలీనమవుతున్నాము అనే భావనతో ఈ 49 నిమిషాలు మనం సాధన చేస్తామండి. మొదలు పెడతాము. అందరము వీలైనంత నిటారుగా కూర్చుందాము. చేతులను యోగముద్రలో ఉంచుకుందాము. కళ్ళు మూసుకుందాము. మధ్యలో మీరు కళ్ళు తెరవద్దండి. మధ్యలో కళ్ళు తెరిచినప్పుడు 80% శక్తి వృధా అయిపోతుంది. నేను మిమ్మల్ని నెమ్మదిగా ధ్యాన స్థితి నుంచి బయటకు రండి, కళ్ళు తెరవండి అని చెప్పినప్పుడు మాత్రమే కళ్ళు తెరవండి. ఏమండి? ఇప్పుడు నాతో పాటు 21 సార్లు ఓంకారాన్ని చెప్తారు.
14 సార్లు భావముతో నాభిస్థానం నుంచి దీర్ఘ శ్వాసలు. తిరిగి మామూలు శ్వాసకి వచ్చేయండి. మీ ఏకాగ్రతను హాయిగా భ్రూమధ్య స్థానంలో నిలబండి. ఏ ఆలోచనలు మనకొద్దు. మనం భ్రూమధ్యంలో చక్కగా లయమవుతాం.
ఓకే అండి. నెమ్మదిగా చేతులని కళ్ళ మీద ఉంచుకొని నెమ్మదిగా ధ్యాన స్థితి నుంచి బయటకు రండి. ఇవాళ కొత్తగా వచ్చిన వాళ్ళు ఇవాళ నుంచి 49 రోజులు 49 నిమిషాలు మీరు అభ్యాసం చేసినట్టయితే ఇందులో ఉండే పవర్ మీకు చక్కగా అర్థమవుతుందండి. ఒకవేళ ఎప్పుడన్నా మీకు టైం లేకపోయినా 49 నిమిషాలు చేయడానికి వీలు లేకపోయినా కనీసం 21 నిమిషాలన్నా చేయండి. ఒక్కరోజు కూడా మానకూడదు. ఒక్కరోజు మీరు మానేస్తే 10 రోజులు యాడ్ చేసుకోవాల్సి ఉంటుందండి. ఈ క్రియ చేయడానికి అనువైన సమయం బ్రహ్మముహూర్త సమయం. ఒకవేళ మీకు వీలు కాకపోతే సాయం సంధ్యా సమయం అన్నా చేయొచ్చు. అలానూ మీకు వీలు కాలేదనుకోండి, మీకు ఎప్పుడు వీలవుతుందో అప్పుడు కనీసం 21 నిమిషాలన్నా సాధన చేయండి. ఇంత సులభమైన క్రియ ఇంకేదన్నా ఉంటుందా చెప్పండి. కాబట్టి మనము శివ పరమాత్మ సన్నిధిలో చాలా స్ట్రాంగ్గా సంకల్పం చేసుకుంటా ఉన్నాం. ఏమని? తప్పకుండా 49 రోజులు నేను సాధన చేస్తాను అని. ఈ 4 క్రియలతో పాటు ప్రతిరోజు మనం పడుకునేదానికి ముందు ఒక 10 నిమిషాల పాటు సెల్ఫ్ ఇంట్రాస్పెక్షన్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇవాల్టి రోజున మన మనోభావాలు ఎలా ఉన్నాయి, ఆలోచనలు ఎలా ఉన్నాయి, మాటలు ఎలా ఉన్నాయి, చేతలు ఎలా ఉన్నాయి అని తప్పకుండా మనల్ని గురించి మనం ఆలోచించుకోవాలి. అందులో ఏదన్నా పొరపాట్లు ఉంటే మరుసటి రోజుకి మనము ఆ పొరపాటు చేయకూడదు. మనం మనల్ని ఉద్ధరించుకోవాలంటే ఈ క్రియతో పాటు సెల్ఫ్ ఇంట్రాస్పెక్షన్ కూడా చాలా చాలా ముఖ్యం. ఇప్పుడు మనం కొందరి ధ్యానుల అనుభవాలు విని తర్వాత చర్చించుకుందామండి. ముందుగా శ్రీ JT రావు గారు, వారు నిర్మల నిరహంకార వాక్తను మనోధనులు, విద్యారంగంలో అపారమైన అనుభవ సంపన్నులు, అన్నిటికంటే మించి సుషుమ్న క్రియా యోగ సాధకులు, పూజ్యశ్రీ ఆత్మానందమయ్యి అమ్మగారి శిష్యులు. వారిని వేదికపైకి విచ్చేసి వారి అనుభవాన్ని పంచుకోవాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. ఓం సుషుమ్న. శ్రీ గురుభ్యో నమః. టు అవర్ సుప్రీం గురూస్ శ్రీ 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 మహావతార్ బాబాజీ గారు అండ్ శ్రీ 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 భోగనాథ్ సిద్ధార్ గారు మరియు నిత్యులు, పరిశుద్ధులు, నిత్యస్వరూపులు, జ్ఞానస్వరూపులు, చైతన్య స్వరూపులు, ఆనంద స్వరూపులు, పరబ్రహ్మ స్వరూపులైన మన గురువర్యులు పూజ్యశ్రీ ఆత్మానందమయ్యి అమ్మగారికి నా హృదయపూర్వక నమస్సుమాంజలులు. ఈ మహాశివరాత్రి పర్వదినమున ఆ ఆది గురువు, ఆ మహాశివుడు, ఆ పరమేశ్వరుడు మరియు మన పరమ గురువులు
అమ్మగారి ద్వారా మనకిచ్చిన మరచిపోలేని వరం ఈ భీమవరం ధ్యాన శిక్షణ కార్యక్రమం. ఈరోజు మన విజయానికి ఒక తొలిమెట్టుగా భావించవచ్చు. ఇది మనకు లభించిన ఒక అరుదైన అవకాశం. ఇక నుంచి మన ప్రాపంచిక మరియు ఆధ్యాత్మిక విజయాన్ని ఎవరూ ఆపలేరు. సుషుమ్న క్రియా యోగా ఒక శక్తివంతమైన దైవిక కళ. 2021 మహాశివరాత్రి రోజున ప్రారంభమైన నా ఈ సాధన ఈ మహాశివరాత్రికి ఈ రోజుకి సరిగ్గా 2 సంవత్సరములు. ఈ 2 సంవత్సరముల కాలంలో అమ్మగారు నా దైనందిన జీవితంలో ఆధ్యాత్మిక జీవితాన్ని ఒక భాగంగా చేశారు. నాలో ఒక కొత్తదనాన్ని నింపారు. ఎవరైనా సుషుమ్న క్రియా యోగా గురించి మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి అని అడిగితే నేను ఒకటే చెబుతాను. అదేమిటంటే లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్. జీవితం ఒక ఆనందమయం. ఈ ఆనందానికి కారణం ఒకవైపు నిరంతర సాధన, మరోవైపు అమ్మగారు మనకిచ్చిన ఆనిముత్యాల లాంటి సందేశాలను ప్రతిరోజు నెమరు వేసుకోవడం. నన్ను ఎక్కువగా ప్రభావితం చేసిన అమ్మగారి యొక్క ఒక సందేశం ఏమిటంటే, వారు ఇలా చెప్పారు, మనం ఈ శరీరంలోకి ప్రవేశించకముందు ఏమనుకుంటామంటే, కనీసం ఈ జన్మలోనైనా, అంటే ఇంతకుముందు మనం ఎన్నో జన్మలు తీసుకున్నాం, కనీసం ఈ జన్మలోనైనా నా ఈ దైవనాడిని ఓపెన్ చేసుకుని నాలో ఉన్న భగవతత్వాన్ని అనుభూతి చెంది ఈ జననము మరణము అనే చక్రం నుండి విడబడతాము అని మనం పుడతాం. కానీ శరీరంలోకి ఆత్మ ప్రవేశించాక మాయ అనేది కమ్మేస్తుంది. దానితో ఏ పని మీద అయితే మనం వచ్చామో అది మర్చిపోయి మిగతావన్నీ చేసేసి జీవిత చివరి క్షణంలో ఎంత ఏడ్చి మొత్తుకున్నా ప్రయోజనం ఉండదు, అది మరొక జన్మకు దారి తీస్తుంది అని అమ్మగారు చెప్పడం జరిగింది. ఒక 100 ఆధ్యాత్మిక పుస్తకాల సారాంశం ఈ ఒక్క సందేశంలో ఉంది అనేది నా భావన. ఈ సందేశాన్ని లోతుగా ఆలోచిస్తే నేను అర్థం చేసుకున్న కొన్ని విషయాలు ఏమిటంటే, మన వెనకాల ఎన్నో జీవితాలు ఉన్నాయి, లేదా ఎన్నో జన్మలు ఉన్నాయి. ఆ జన్మలలో ఆ జీవితాలలో అన్నీ అనుభవించాం. ఆ జీవితాలలో మనం అత్యంత ధనికులుగా ఉన్నాము, మరియు పేదవారిగా కూడా ఉన్నాము. ఆ జీవితాలలో మనం ఎంతో ప్రసిద్ధి చెందిన వారిగా ఉన్నాము, లేదా ఏ గుర్తింపు లేకుండా కూడా ఉన్నాము. మనము యుద్ధము, అల్లకల్లోల పరిస్థితిలో ఉన్నాము, మరియు ప్రశాంత సమయాల్లో కూడా ఉన్నాము. మనం వివిధ జాతులకు మరియు జాతీయతలకు కూడా చెంది ఉన్నాము. అయితే ఆ జీవితాలన్నీ ఇప్పుడు ఎక్కడున్నాయి? వారంతా ఎక్కడున్నారు అంటే, ఆ జీవితాలకు అసలు విలువే లేదు, ఆ జీవితాలకు అసలు అర్థమే లేదు. ఎందుకంటే అవి మాయలో భాగమయ్యాయి. ఆ జీవితాలలో భగవంతుని చేరుకోవడానికి మనకు లెక్కలేనన్ని అవకాశాలు వచ్చాయి, కానీ వాటన్నింటిని మనం కోల్పోయాం. అందుకే ఇంకా ఇక్కడే ఉన్నాం. అన్ని అవకాశాలను మనం ఎందుకు కోల్పోయాం? ఎందుకంటే మనం బాహ్య ప్రపంచంలో బాహ్య ప్రదర్శనపై మాత్రమే మనం దృష్టిని కేంద్రీకరించాం. మనం బాహ్య పాత్రలో మాత్రమే ఉన్నాం. అంతర్ముఖత్వంలో మనం ఎప్పుడూ లేము. వి నెవర్ వెంట్ ఇన్ సైడ్. భగవంతుడు మన లక్ష్యము అన్న విషయాన్ని మర్చిపోయాం. మన స్పృహ నుంచి భగవంతుని బయటకు నెట్టేశాం. కానీ ఈ జన్మలో ఇప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలి. అమ్మగారు కల్పించిన ఈ మహోన్నతమైన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. వారు చెప్పినట్లుగా
మనం అవుట్వార్డ్ జర్నీ పైన ఎంత ఫాస్ట్గా నడుస్తుందో మన ఇన్వార్డ్ జర్నీ కూడా అంతే ఫాస్ట్గా జరగాలని వారు చెప్పడం జరిగింది. లేదంటే మళ్ళీ మన స్పృహ నుంచి భగవంతుడు బయటికి నెట్టబడతాడు, ఇంకొక జన్మ వృధా అయిపోతుంది. ఒక ప్రముఖ సెల్యులర్ సంస్థ యొక్క ట్యాగ్ లైన్ మీరంతా వినే ఉంటారు. అదేమిటంటే ఎన్ ఐడియా కెన్ చేంజ్ యువర్ లైఫ్ అని. ఒక ఐడియా మీ జీవితాన్నే మార్చగలదు అని. ఆ విషయం నాకు తెలియదు, కానీ ఐ కెన్ టెల్ యూ వన్ థింగ్ అవుట్ ఆఫ్ మై ఓన్ ఎక్స్పీరియన్స్. సుషుమ్న క్రియా యోగా కెన్ డెఫినెట్లీ చేంజ్ యువర్ లైఫ్. సుషుమ్న క్రియా యోగా మీ జీవితాన్ని ఖచ్చితంగా మార్చగలదు. ఎందుకంటే వ్యాపార నిమిత్తం నేను 16 దేశాలు తిరిగాను. పెద్ద పెద్ద హోటల్స్లో బస చేశాను. ఎంతోమంది బిలియనీర్స్ని కలిశాను. పెద్ద పెద్ద సమావేశాల్లో పాల్గొన్నాను. కొన్ని సమావేశాల్లో అయితే ప్రశంసలు కూడా దక్కాయి. కానీ వాటన్నింటి వల్ల వచ్చిన ఆనందం కంటే సుషుమ్న క్రియా యోగా నుంచి వచ్చిన ఆనందము 1000 రెట్లు ఎక్కువ అని వెల్లడించడానికి సంతోషిస్తున్నాను. చివరిగా ఈరోజు ఈ మహోన్నతమైన కార్యక్రమానికి హాజరైన ప్రతి ఒక్కరికి నమస్కారం తెలియజేస్తూ, మీ సాధన 3 పువ్వులు 6 కాయలుగా వర్ధిల్లడానికి మన పరమ గురువుల మరియు మన గురువర్యుల ఆశీస్సులు ఎల్లప్పుడూ మీ వెంట ఉంటాయని భావిస్తూ సెలవు తీసుకుంటున్నాను. మంగళం, నిత్య శుభమంగళం. ఇప్పుడు యుఎస్ఏ నుంచి విచ్చేశారు డాక్టర్ సురపనేని పద్మజ గారు. ప్రపంచ ప్రఖ్యాత హార్వర్డ్ మెడికల్ స్కూల్లో రేడియాలజీ ఇన్స్ట్రక్టర్ డాక్టర్ సురపనేని పద్మజ గారు. వృత్తిలో, ధ్యానంలో రెండిటిలో కూడా త్రికరణ శుద్ధిగా విలీనమవుతూ ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు. పద్మజ గారు, వారికి సాదర స్వాగతం పలుకుతున్నాం. Om Sushumna, Om Shri Gurubhyo Namaha. My humble pranams to Parama Gurus, Sri Bhoganatha Siddhar Garu, Sri Mahavatar Babaji Garu, and Pujyasri Aathmanandamayi Amma Garu. And I render my sincere gratitude for giving me the opportunity to share my experience with Sushumna Kriya Yoga meditation. And as Sruthi Keerthi said, I am Padmaja and I am from Guntur originally, but currently residing in USA. My journey with Sushumna Kriya Yoga meditation started exactly 2 years ago on March 11, 2021, on the auspicious day of MahaShivratri. Since I started, it has been nothing a remarkable and a wonderful journey so far. I totally believe Guru shows me and guided me into this pathway. And I would like to say a few words how I got here. I don't know much rituals or puja since my childhood. The only thing I know is Shirdi Sai Baba, because my mother is a strong devotee. So and it's easy God, so he doesn't need any rituals. So I just do Parayana. I used to do Shirdi Sai Baba Parayana, Guru Charitra Parayana. And I read a lot of Avaduta books written by Ekiral Bharadwaj Garu before I got married. After I got married, I moved to USA and I just got busy with my high demanding professional and family life. And until 2017, I was struggling. I shouldn't say struggling, and I'm finding happiness with the goals Sirish Garu mentioned on his initial slide. It's like lot of wishes, like it's never ending. Until 2017, I did Parayana, but just for my wish, if I need something to be fulfilled, I just do 1 week of Parayana. If it gets fulfilled, I'm happy. If not, I used to fight with him, Shirdi Sai Baba, because he's everything to me. He's a friend, father, and a guide to me. So in 2017, suddenly I said, I'm just tired of this, getting happiness for all these goals, which is never ending. Like kids, family, everything. I'm just keep asking, and if I don't get it, I'm getting upset. So I said, I need a pause and I need to rethink about what exactly I want. So I started finding the ways that can keep me calm, peaceful, and give me happiness, irrespective of what is happening in my physical life.
So I started exploring, and I don't know any other anchor, so I started again doing, this time without any expectations or any desires to be fulfilled. I started Parayana, Shirdi Sai Baba Parayana, Guru Charitra. I even did 7 weeks, starting from 2017 to 2019. Every 7 weeks I start with Datta Charitra, ending with Puttapati Sai Baba Charitra. So I did vigorously 2 years. And I'm getting little bit of clarity what exactly I want. I'm looking for an anchor and a living guru, because as you all know, Nirguna Swarupa and Saguna Swarupa, as we are in physical form, we totally attract and believe in Guru who is in physical form. So when I was doing this Parayana this time, I never noticed before, I was concentrating or focusing more on the devotees that were with the living gurus that time. So I was feeling why I am not born during that time, when there is a guru. So I started, whether you guys believe or not, I started Googling, are there any living gurus I can connect with? So, and also I heard of Mahavatar Babaji Garu on one of the Charitras, Sri Pada Vallabha, who is the first incarnation of Dattatreya. And there he mentioned, I came few thousand years back as Mahavatar Babaji. That is the first time I heard about Mahavatar Babaji. So I started different meditating techniques, including everything available out there. But I found little bit peace, but I couldn't continue or connect to anything for a longer time. So I think 2 years passed by, and 2020, before the pandemic started on March 1st, I came to Shirdi just to visit Shirdi. I went to Ramana Maharshi, Arunachalam, I did good Guru Pradikshina, and I went back to USA. Now I got more clarity what exactly I'm looking for. I need a living guru who is in physical form so I can lean on him or her. I don't know about that time. So I went back and I heard from one of the friend about the Kriya Yoga introduced to the West by Paramahamsa Yogananda. So I started and enrolled in self-realization program, which is a 4-step process from California. I got initiated, I finished the first step. I practiced for 6 months, which is a very long process. It's a 3-hour Kriya process, which was okay for a while, but after that I don't have that much time to spend. So my search again started. It's like one day I came across the video of Ammagaru, Sayam Sandha meditation. I opened the video, but I said, and I just closed in few minutes, I couldn't connect. So as you all know, once you start opening up a video, the relative videos keeps popping up on your history. That maybe 1 or 2 days after I came across Dr. Madhushri Garu interview explaining about her son's Tejas experience in Kutralam Guru Purnima. Then I said, okay, I can try. And maybe 2 days after, I saw Ammagaru's interviews by Sruthi Keerthi Garu. And believe it or not, I've never seen or heard of Ammagaru or Sushumna Kriya Yoga meditation. But as soon as I started the video with her divine voice and her gracious smell, I couldn't stop watching the video until I finished. While I was watching the video, my daughter was passing by and he said, how can a person be so peaceful after looking at Ammagaru? She commented that, I still remember that. So at the end of the video, I decided, okay, I tried so many techniques. Why can't I try this? And I want to take it as a challenge, practicing for 49 minutes for 49 days. So I contacted foundation and I was directed to Sri Garu from Florida, who guided me the process, and she told me how to initiate on a weekend. But I waited for 1 week, if I remember right, because the MahaShivratri is on March 11th. I said, why don't I start from that day? So I took initiation on MahaShivratri day and I started my journey. And for first few days, it's very hard to sit that long, but I didn't open my eyes. After 5 minutes, I just want to open my eyes, but I said no. Even I think so many things, I just want to keep my eyes closed, and waited for 49 minutes. And I have few moments of unexplainable happiness and joy now and then, which I have never experienced in my life before. And you have to experience that. So I
said, okay, I don't want to lose those moments. So I started continuing that. 24 days went very smoothly. On 25th day, with no accident or nothing happened. Suddenly, it's a freaky accident. I got a ball hit to my head, and I had a severe concussion, which took me 6 months to recover. But I never gave up. I mean, from next day, I couldn't go to work. And as a radiologist, I have to do with the computers. So I couldn't go to work for 1 month. I have to stay home. But somehow in the past, if I don't have my wish fulfilled through Sai Baba, I used to fight with him. I won't do Parayan anymore, and I'm done with you. But this time I didn't feel that. I thought, oh, maybe something big has to happen. It had ended up with concussion. It might have been worse. So I just continued, and I have a little bit of headache and all the concussion symptoms, but I was able to sit 49 minutes without any break. As with any other injury, I can spend time for 1 month at home watching TV, but I can't even watch TV or do anything. I said, okay, I heard about autobiography of a yogi. I said, why can't I take this advantage of this time? So I got the audio version. I finished autobiography of a yogi. And I watched pretty much whatever the available videos available that time through Divya Babaji, Sushumna Kriya Yoga. And I even researched about chakras because I never heard of those. I mean, I heard of those, but I don't know what exactly they are. So I researched a bit, and I was able to go back to work after 1 month, but I was completed by 49 days, and I keep on going. So in July, Amagaru does detox program before the Guru Purnima, which is a 49-day detox. So I got the WhatsApp, the process of how to do the detox program. And that is the time I was slowly returning to work by July, slowly increasing hour by hour, and I started taking calls. So after 2 days, and the first day of detox program fall onto the week of call. So I have my call ends at midnight. So by the time I go to bed at 2, and then I have to wake up at 6:30 because we have to do the concussion and the ritual what Ammagaru said to do that day. First 2 days, it's very hard waking up, like sleeping at 2 and waking up at 6 o'clock. And the third day, I said, I was just literally crying. I mean, just tears are flowing. I said, I don't know how to do this, but I want to do this. And I went to bed. And that night, I got a dream. It was a big playground, and I was standing with few devotees, which I know through the YouTube videos, which I haven't met anyone. And there was a big stage far in the ground, and Ammagaru was sitting on the stage with few kids talking to them. And just I went to her. She didn't even utter a word. She just look at me, hug me, and then pat on my back. That's it. I can still feel her touch. So, and that is the assurance she gave me, you can do it. From next day onwards, you believe or not, even 3 hours of sleep, I woke up at 6:30, I did my meditation, and I didn't go back to sleep because I didn't have, and that is an instant energy. Ammagaru used to say instant coffee, like instant energy it gives you. That is the biggest example. That whole month, I slept maybe only 3-4 hours because of concussion symptoms or my work schedule, but I was able to continue my day and finish my 49 days of detox program without any break. And what are the changes that I had seen practicing Sushumna Kriya Yoga? I don't have any more why me moments. Previously in the past, before 2 years back, if something is not happening in my life, I used to question, why me? Why me? I do all these parayanas, naake enduku ila avutundi, naake enduku. Ippudu asalu aa thought e raadu. If something happens or any incident happens, I think one of my karma is down. I can tick mark one is down. I'm down with one karma. So that is what I'm saying. So I urge everyone here, మీరందరూ అనుకున్నట్టు మీరు అనుకుంటే ఇక్కడికి రాలేదు. What I believe is Guru chose you. There are so many people out there in Bhimavaram. Everyone saw the poster, everyone saw the advertisement, but not everyone is here, right? So Guru chose you. Maybe half of your karmas are gone, that's why you're here. From here onwards, it is your duty to take from here. And as you all know, the mental health issues, emotional issues have increased 40% in the USA because of the
coronavirus, and even in India, but we don't come forward with those issues. And there are a lot of studies, as Sirisha Garu mentioned, in USA. I think they are getting more aware of these techniques than we are, which we got anciently, and from Ammagaru it is free. So I don't know why we are not utilizing that. And every week there is one scientific study coming out in US from big universities like Harvard, Yale, Stanford, regarding the effects of meditation on the brain and how it is helping you. So please, I urge everyone here, please make sure you give your 21 minutes just for yourself. You don't need to ask for anything for your family or for yourself, just for your peace. Give 21 minutes at least, and don't say you don't have the 21 minutes. Everyone has the 21 minutes in their life, or at least 14 minutes. Start with 14 minutes. That's all I can say. I hope, thanks for being patient with me, and I hope I conveyed what I'm supposed to. Mangalam, Nitya Shubha Mangalam. ఇప్పుడు ప్రత్యేకమైన సత్కారాలు ఈ కార్యక్రమానికి లబ్ధ ప్రతిష్ఠులైనటువంటి అతిథులు విచ్చేశారు. వారికి ప్రత్యేకమైన సత్కారాలు ఇప్పుడు అమ్మగారి చేతుల మీదుగా జరగబోతున్నాయి. ఈ సత్కార కార్యక్రమాన్ని నిర్వహించడానికి దివ్య బాబాజీ సుషుమ్న క్రియా యోగా ఫౌండేషన్ మేనేజింగ్ ట్రస్టీ ప్రశాంతి అమ్మగారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేశారు శ్రీ విష్ణురాజు గారు. విష్ణుం జిష్ణుం ప్రభ విష్ణుం అన్నట్లు ఈ భీమవరంలో విష్ణురాజు గారి ప్రభ గురించి, ప్రతిభ గురించి, ప్రాభవం గురించి, వైభవం గురించి, బలం గురించి, ప్రాబల్యం గురించి మీకు మేము పరిచయం చేయాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే వారి ప్రజ్ఞ, వారి వైభవం అనన్యం, అసమాన్యం, అపూర్వం. తాతగారి సమున్నతమైన వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని వారి విద్యా సంస్థల ద్వారా అనేక విద్యా కుసుమాలను వికసింపజేస్తున్నటువంటి గౌరవనీయులు శ్రీ KV విష్ణురాజు గారిని వేదికపైకి మీ అందరి జయ జయధ్వానాల మధ్య సాదరంగా, సగౌరవంగా, సవినయంగా స్వాగతిస్తున్నాం. విశ్వగురువులు శ్రీ 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 ఆత్మానందమయి అమ్మగారి చేతుల మీదుగా కాశీ నుంచి తెప్పించినటువంటి రుద్రాక్షని అమ్మగారి చేతుల మీదుగా రాజుగారు అందుకుంటున్నారు. ఆత్మానందమయి అమ్మగారికి నమస్కారం. అదేవిధంగా ఈ దివ్య బాబాజీ ఈ సుష్మన క్రియా యోగా ఫౌండేషన్ వాలంటీర్స్కి, శిష్యులందరికీ కూడా నా తరపు నుంచి నమస్కారాలు. చాలా సంతోషంగా ఉంది ఇవాళ. యాక్చువల్లీ నేను ఇవాళ ఇక్కడ ఉండడానికి కారణం JT రావు గారు. ఒక 1 month బ్యాక్ హైదరాబాద్లో కలిశారు నన్ను. అంతవరకు నిజంగా చెప్పాలంటే నాకు అసలు ఐడియా లేదు. సో ఆయన ఇందాక మాటల్లో కూడా చెప్పారు, 2 సంవత్సరాల క్రితమే ఆయన మీ శిష్యుల కింద జాయిన్ అయ్యి ఆయన జీవితంలో ఎలాంటి మార్పులు వచ్చినాయని. సో చాలా సంతోషంగా ఉందండి. ఎందుకంటే నేను అడిగాను ఇంతకుముందు ఈ కార్యక్రమం ఎక్కడ పెట్టారు మన తెలుగు రాష్ట్రాల్లో అంటే హైదరాబాదు, విజయవాడ, కరీంనగర్, దాని తర్వాత భీమవరం. అన్నిట్లోకి చిన్న పట్టణం ఇది. అండ్ చాలా సంతోషంగా ఉంది ఇక్కడ అందరినీ చూడటానికి. సో JT రావు గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. అదేవిధంగా డాక్టర్ పద్మజ గారు, అదేవిధంగా శిరీష గారు మాట్లాడింది చాలా ఇట్ మేక్స్ సెన్స్ అండి. సో డెఫినెట్గా అది స్కూల్, కాలేజ్ డేస్ నుంచే మొదలు పెట్టాలి. ఇన్ఫ్యాక్ట్ న్యూయార్క్ యూనివర్సిటీలో ఒక 6 to 7 years బ్యాక్ ద సైన్స్ ఆఫ్ హ్యాపీనెస్ అని ఒక కోర్స్ పెట్టారు. దట్స్ ద మోస్ట్ పాపులర్ కోర్స్ ఇన్ ద యూనివర్సిటీ అండ్ దేర్ ఇస్ అ వెయిటింగ్ లిస్ట్ ఫర్ దట్. ప్రాబ్లీ యూఆర్ అవేర్ ఆఫ్ దట్ ఆల్సో. దాన్ని చూసి IIT బాంబేలో ఒక 3 years బ్యాక్ కోర్స్ పెట్టడం జరిగింది. మేము కూడా వీ వాంట్ ఇంట్రడ్యూస్ సంథింగ్ వెరీ సిమిలర్. అండ్ ఇవాళ ఈ కార్యక్రమం చూసిన తర్వాత, అమ్మగారిని చూసిన తర్వాత, మనకి ఇండియాలో ఇంత స్ట్రెంగ్త్ పెట్టుకుని మనం ఎందుకు చేయట్లేదు? సో తప్పకుండా ఒక కార్యక్రమం మా క్యాంపస్లో కూడా మా స్టూడెంట్స్ అందరితో పెట్టి వీ వుడ్ లైక్ టు స్టార్ట్ గోయింగ్ ఫార్వర్డ్. సో చాలా సంతోషం అండి. అండ్ ఇందాక JT రావు గారు పక్కనే కూర్చున్నాను. నాకైతే 49 minutes అసలు చాలా ఫాస్ట్గా అయిపోయినట్టు అనిపించింది. సో చాలా సంతోషంగా ఉంది. డెఫినెట్లీ ఐ థింక్ ఐ విల్ టేక్ ఇట్ ఫార్వర్డ్. అండ్ ఇందాక వర్మ గారు వెళ్ళిపోయినట్టు, శివవర్మ గారు ఉన్నారు, వెళ్ళిపోయారు. సో I would like to thank him also for this beautiful arrangement for this hall. And
Thank you, Amma, for coming that day and inviting me also. And thank you very much. శ్రీ మహేష్ వర్మ గారు, వెస్ట్ బెరీ స్కూల్ డైరెక్టర్, వారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నా. శ్రీ మహేష్ వర్మ గారికి ప్రత్యేకమైన సత్కారం. అమ్మగారు మహాశివరాత్రి సందర్భంగా కాశీ నుంచి తెప్పించినటువంటి ప్రత్యేకమైన రుద్రాక్షని అందజేస్తున్నారు వారికి. ఇవాళ మరొక ప్రత్యేకమైనటువంటి సత్కారం ఉందండి. దివ్య బాబాజీ సుషుమ్న క్రియా యోగా ఫౌండేషన్ క్రియేటివ్ జీనియస్ మోస్ట్ టాలెంటెడ్ శ్రీమతి పైడా సుహాసిని రెడ్డి గారు సాక్షాత్తు ఆ శివస్వామి వారి సోమేశ్వర లింగాన్ని ఇక్కడ ప్రతిష్ఠ చేశారు వారి క్రియేటివిటీతో. కాబట్టి వారికి మీ అందరి కరతాళ ధ్వనుల మధ్య ఘన స్వాగతాన్ని పలుకుతున్నాం. మహాశివరాత్రి సందర్భంగా అమ్మగారి చేతుల మీదుగా ప్రత్యేకమైన సత్కారాన్ని ఆశీస్సుల్ని వారు పొందుతారు. శ్రీమతి పైడా సుహాసిని రెడ్డి గారు, ఆర్ట్ డైరెక్టర్, దివ్య బాబాజీ సుషుమ్న క్రియా యోగా ఫౌండేషన్. ప్రశాంతి అమ్మగారి చేతుల మీదుగా పరమ గురువులు అమ్మగారి చిత్రపటాన్ని స్వీకరిస్తున్నారు. మరొక ప్రత్యేకమైన అనౌన్స్మెంట్ అండి. ఈ నెల మహాశివరాత్రి సందర్భంగా అమ్మగారి వద్ద మనం దీక్షని స్వీకరించాం. వచ్చే నెల మార్చ్ 19వ తేదీ దుబాయ్లో అమ్మగారి ఉచిత సుషుమ్న క్రియాయోగ దీక్షా కార్యక్రమం జరుగుతుంది. మీ బంధుమిత్రులకి అలాగే మీ ఆప్తులకి అందరికీ కూడా ఈ విషయాన్ని తెలియజేయండి. ప్రతిరోజు ఈ భూమిపైకి లక్షల మంది వస్తూ ఉంటారు, లక్షల మంది శరీరాన్ని వదిలిపెట్టి వెళ్తూ ఉంటారు. కానీ వీళ్ళల్లో ఎంతమంది పరిపూర్ణంగా జీవించారు? ఈ దీక్ష తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా పరిపూర్ణంగా జీవించాలి అని గట్టి సంకల్పం చేసుకోండి. అస్సలు జీవితాన్ని వృధా చేసుకోవద్దు. కాబట్టి మీలో ప్రతి ఒక్కరూ పరిపూర్ణంగా జీవించాలని, జీవిస్తారని, జీవితం యొక్క విలువ తప్పకుండా తెలుసుకుంటారని, ఇంతటి అద్భుతమైన జీవితాన్ని మనకిచ్చిన ఆ పరమేశ్వరుడికి ఎంతో కృతజ్ఞతతో ఉంటారని, ఇవాళ నుంచి మీ జీవితంలో ఏది జరిగినా అది మీ మంచికే అని, అలాగే జీవించాలని నేను ఆశిస్తూ మీ అందరికీ మంగళం, నిత్య శుభమంగళం. మౌన వ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మతత్వం అని అంటారు. సుషుమ్న క్రియాయోగ ధ్యాన ప్రక్రియను మహాశివరాత్రి మహోత్సవం సందర్భంగా మనందరికీ అనుగ్రహించడం ద్వారా మనకు అంతర్మౌనాన్ని అలాగే ఆ పరబ్రహ్మ తత్వాన్ని మనందరం అనుభూతి చెందేటువంటి అనుభవాన్ని మనకు కలిగించిన మన పూజ్య గురువులు శ్రీ 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 ఆత్మానందమయ్యి అమ్మగారికి త్రికరణ శుద్ధిగా ఒక్కసారి మనందరం కళ్ళ మూసుకొని శివస్వామి వారి సమక్షంలో గురువుగా ఈ ఆత్మ విద్యను మనకి అనుగ్రహించిన అమ్మగారికి భక్తి ప్రపత్తులతో నమస్కృతుల్ని తెలియజేసుకుందాం.
चन्द्रमङ्गलम् चन्द्रमङ्गलम् जगतमङ्गलम् जगतमङ्गलम् जीवमङ्गलम् जीवमङ्गलम् देहमङ्गलम् देहमङ्गलम् मनोमङ्गलम् मनोमङ्गलम् आत्ममङ्गलम् आत्ममङ्गलम् सर्वमङ्गलम् भवतु 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 मङ्गलम् नित्यशुभमङ्गलम् मङ्गलम् नित्यशुभमङ्गलम् मङ्गलम् नित्यशुभमङ्गलम् नित्याय निरवध्याय सत्यानन्दचिदात्मने सर्वान्तरान्तरात्मने बाबाजी नित्यशुभमङ्गलम् मङ्गलम् नित्यशुभमङ्गलम् मङ्गलम् नित्यशुभमङ्गलम् मङ्गलम् नित्यशुभमङ्गलम् दयामृततरङ्गिण्यास्तरङ्गैरिव शीतलैः आपाङ्गैः सिञ्चते विश्वं भोगनाथाय नित्यशुभमङ्गलम् मङ्गलम् नित्यशुभमङ्गलम् मङ्गलम् नित्यशुभमङ्गलम् मङ्गलम् नित्यशुभमङ्गलम् योगसंशोभने